టిప్స్ చెప్తా అంటున్నాను, ఏం టిప్స్ ఏం చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఇదిగోండి, మీకైతే నేను చూపించాను కదా, మనం లాంగ్ ఫ్రాక్ కుట్టుకున్నప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉండడానికి నేనైతే ఇది అయితే 4 ఫోల్డింగ్స్ అయితే పెట్టాను. అంటే లాంగ్ ఫ్రాక్ని అయితే ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎటైతే కనుక అంటే మనకి జాయింట్లు వేసుకునే వైపు ఉంటుంది కదండి, అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఎక్కువ తక్కువ రాకుండా అక్కడ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద నేను చూపిస్తున్నాను కదండి, ఈ పొరలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి సమానంగా పెట్టుకొని ఇదిగోని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కింద ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి. మనకైతే ఎక్కడైతే మనం జాయింట్ చేస్తామో ఆ జాయింట్ నుంచి అయితే మనం ఇలా గనక ఏ మార్కింగ్ ఏ కొలతలు కూడా అక్కర్లేదండి. జస్ట్ నేనైతే మీకు తెలియడం కోసం అయితే వీడియోలో కింద అయితే మార్కింగ్ పెట్టాను. ఇదిగోండి, ఇలా పెట్టుకుని కానీ మనం కట్ చేసుకుంటే ఎక్కువ తక్కువ అయితే రాదండి. నేను మీకోసారి ఆల్రెడీ చెప్పాను, కొంచెం మనకున్న కొలత కన్నా కూడా కొంచెం ఎక్స్ట్రా కొలత ఖచ్చితంగా పెట్టుకోవాలి. అంటే ఒక 1.5 పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడైతే మనకి సమానంగా వస్తుందన్నమాట. అలాగే మనం మొత్తం కుట్టుకున్నది కింద కట్ చేసుకోవాలి, కానీ ఎప్పుడూ కూడా కింద కుట్టేసుకున్నది మాత్రం చేయకూడదు. ఎందుకంటే క్లాత్ ఏదైనా మన కంపెనీలో ఖచ్చితంగా ఏ క్లాత్ అయినా సాగిద్ది. ఆ సాగింది మనకి అంతా అయిపోయిన తర్వాత అయితే క్లారిటీగా అర్థమవుతుంది మనకి ఎంత సాగుతుందని. మనకి మ్యాక్సిమం ఎక్కువ ఫ్రంట్ వైపే సాగుతుందండి, సైడ్స్ అయితే సాగదు ఎక్కువ శాతం. ఇదిగోండి, ఇప్పుడు కట్ చేసుకున్నాక చూసారా, ఎగుడు దిగుడు ఎక్కడా కూడా లేదు. అలాగే మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి టిప్స్ అయితే మన ఛానల్ మరింకెన్నో కూడా రాబోతున్నాయి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.